బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తనుజాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఆయిషా అయితే తనుజాని చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందనే చెప్పాలి. ఇక ఆయిషాయే సుమన్ శెట్టికి బాల్ ఇచ్చింది. ఈ కిందలో భాగంగా తనుజా అడిగింది, ఆయిషా గారు మీరు నన్ను నామినేషన్ చేయమని ఎందుకు సుమన్ శెట్టి గారికి బాల్ ఇచ్చారు అని అడగగానే ఆయిషా తనకు నచ్చినట్టు మాట్లాడేసింది. తనుజ, నువ్వు హౌస్ లోని గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. ఇమాన్యుయల్, భరణి అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని కూడా నువ్వు అడాప్ట్ చేసుకున్నావేమో. అయితే మా నాన్న లేదా ఇమాన్యుయల్ బాయ్ ఫ్రెండ్ అంటూ అలా కాకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టమ్మా అంటూ తనుజను అనేసరికి తనుజ ఒక్కసారిగా ఫైర్ అయిపోయిందనే చెప్పాలి. ఆయిషా గారు మీరు వచ్చింది 1-2 రోజులు మాత్రమే. ఈలోగా మీరు నా గేమ్ ని గ్రూప్ గేమ్ ఎలా అంటారు అంటే, నేను వచ్చింది 2 రోజులైనా సరే నేను బయట నుండి ఆట చూసి వచ్చాను కాబట్టి నీకు చెప్తున్నాను. ప్రతిసారి నువ్వు హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అథారిటీ చేసి నీ మాట వినాలి. నువ్వేమో గేమ్ ఆడేది అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా సరే గ్రూప్ గేమ్ ఆడడం అలాగే ఎదటోల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలోనే ఉన్నావు తప్ప నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టలేదు అంటూ ఆయిషా తనకు నచ్చిన పాయింట్లు చెప్పేసింది తనుజ మీద. అయితే తనుజ ఊరుకుంటుందా? ఒక విషయం మర్చిపోకండి, నేను గ్రూప్ గేమ్ ఆడుంటే జనాలు నన్ను ఇన్ని వారాలు ఎందుకు ఉంచుతారు చెప్పండి. అయితే 3వ వారమో 4వ వారమో ఎప్పుడో బయటకు పంపించేవారు కదా. మీరు అనుకుంటే సరిపోదు కదండి ఆయిషా గారు, నేను కూడా అనుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ప్రతిసారి గ్రూప్ గేమ్ అంటున్నారు కదా. మేము గ్రూప్ గేమ్ లో ఎప్పుడైనా సరే మా నాన్నకు గాని లేకపోతే ఇమాన్యుయల్కి గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళ ముగ్గురికి గాని ఎప్పుడైనా ఎవరి గురించి అన్న చెప్పి వాళ్ళని మీరు టార్గెట్ చెయ్యండి అన్న సందర్భాలు మీరు చూసారంటే లేదు అన్నది ఆయిషా. మరి అక్కడే తెలుస్తుంది కదండి మేము ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నామని. మేము ఇక్కడ వచ్చిన తర్వాత అందరం ఒకటిగా అయ్యాం కాబట్టి ఆ టైంలో మేము ఒక బాండింగ్ గా ఉంటున్నాం తప్ప గ్రూప్ గేమ్ ఆడి ఎవరిని టార్గెట్ చేయాలి అని మీకులాగా సొల్లు కవర్లు మేము చెప్పట్లేదంటూ తనుజ కూడా ఇచ్చేసుకుంది ఆయిషా. ఆయిషా ఏమనుకుంటుందంటే, ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ లో 10 వారాలు ఉంది కాబట్టి ఒకనొక టైంలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన్నే ఈవిడి ఎదురు ప్రశ్నించడంతో ఈమె అంత తోపు ఎవరు లేరు అని ఫిక్స్ అవుతున్నారు. అక్కడ హోస్ట్ కాబట్టి ఊరుకున్నారు, కానీ ఇక్కడ అనవసరంగా అమాయకురాలన్న తనుజాని టార్గెట్ చేస్తాను అంటే బయట ఆడియన్స్ చూస్తూ ఊరుకుంటారా? నెక్స్ట్ వీక్ ఈవిడ నామినేషన్ లోకి రావడానికినే బయటకు పంపిస్తారనే చెప్పాలి. మరి మీరేమంటారు? ఆయిషా తనుజ మీద చేసిన మాటలు కరెక్టా, లేకపోతే తనుజ నిజంగానే జెన్యున్ గా గేమ్ ఆడుతుందా లేదా సింపతి గేమ్ ఆడుతుందా అనేది మీ దృష్టిలో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.